ఏమైంది మధ్య మధ్యలో అదొక ప్రకాశవంతమైన ఫేసెస్ని మనం వేదిక మీదకి పిలుద్దాం. ఆర్ట్ డైరెక్టర్ క్రాంతి ప్రియం గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. ఆర్ట్ డైరెక్టర్ గారు ఎక్కడున్నా మీరు వేదిక మీద రాసిందిగా స్వాగతిస్తున్నాము. అలాగే డిఓపి ఎస్ చంద్రశేఖర్ గారిని కూడా వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. మరి ప్రసన్న వదనంలో అందరి ఫేసెస్ని అత్యద్భుతంగా క్యాప్చర్ చేసిన మనిషి. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉంది కదా, మీరు నవ్వుకుంటూ రావాలి స్టేజ్ మీదకి. ఓకే, ఫస్ట్ ఆర్ట్ డైరెక్టర్ గారి చేతిలో మైక్ ఉంది కాబట్టి మీరే మొదలు పెట్టండి. ఏం మొదలు పెట్టాలని అనుకుంటున్నారా? సెట్ వర్క్ అంతా ఎలా జరిగిందండి? అంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా అనిపించాయి? మణికంఠ గారు, ప్రసాద్ రెడ్డి గారు మీరు అడిగినవన్నీ ఇచ్చా. స్క్రిప్ట్ మీరు కూడా నాలాగే రాసుకుంటారా? అయితే పర్లేదు. చాలా ఉంది, ఆయన వెళ్ళిపోతున్నారు. కొంతసేపు కూర్చోవచ్చు అని మీరు మొబైల్ తీసేసరికి. అందరికీ నమస్కారం. నా పేరు క్రాంతి ప్రియం. ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశాను. సుహాస్ బ్రోకి హ్యాట్రిక్ తర్వాత నెక్స్ట్ సినిమా ఇది. సేమ్ లైక్ నాకు కూడా ఏజెంట్ సాయి శ్రీనివాసాత్రేయ, కలర్ ఫోటో మసుదా. ఆఫ్టర్ దట్ సేమ్ ఈ సినిమా కూడా అదే అలాగే సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాం. సరే, ఓకే. మా డిపార్ట్మెంట్లో పనిచేసిన మా అసిస్టెంట్ రాము, పద్మ, రాజు, రామ్, రెడ్డి సాబ్, ఇంద్రాణి, కలీం, మహేష్, ఇంకా అందరికీ థ్యాంక్స్. డైరెక్షన్ టీంకు డిఓపి చందు గారు అండ్ టీమ్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఎడ్వర్డ్ అండ్ టీమ్, థ్యాంక్ యూ. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ అర్జున్ అండ్ ప్రొడ్యూసర్స్ మణి బ్రో, ప్రసాద్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్. థ్యాంక్ యూ. సో పెద్ద పెద్ద సెట్లు వేయడం అంత కష్టం అనిపించుంటుంది, కానీ ఇవాళ ఆ చిన్న స్పీచ్ మాట్లాడడం కష్టం. ఇప్పటికైనా అర్థమైందండి యాంకర్లు ఎంత కష్టపడుతూ ఉంటారో. ఇటు రండి, మీరే నెక్స్ట్ రండి. ఇంతమంది ఫ్యాన్సా? ఏమిటది?